తుఫాను వచ్చినప్పుడు విమానం కిందకి దిగిపోయినప్పుడు దేనికోసమో అని అనుకున్నాను. కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు ఎందుకోసమో ఇలా జరుగుతుందని అనుకున్నాను. ఇదంతా నీ కొరకే జరిగిందమ్మా. మందు దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లేదు, ఆ మందుని దేవుడు నీ దగ్గరికి తీసుకొచ్చాడు. డాక్టర్ గారి దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లేదు, ఆ డాక్టర్ స్టీఫెన్ ఎవరో కాదు, నీ ముందు అన్న నేనేనమ్మా. నీ బిడ్డను నేను బ్రతికిస్తాను, దేవుడు నీ ప్రార్థన విన్నాడమ్మా అని చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషించిందట. ప్రియ దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, ప్రియమైన దేవుని సంగమా, మీరు కూడా అనుకుంటూ ఉండొచ్చు, అయ్యో దేవుడు నా ప్రార్థన వినడం లేదా, నా ప్రార్థనలు ఏమైపోయాయి, నా ప్రార్థనకు జవాబు రాదా, ఇక ఈ ప్రార్థనకు నేను జవాబు పొందుకోలేనా అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. ఇదిగో, నువ్వు ప్రార్థన జవాబు దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. ఆ జవాబును దేవుడే నీ దగ్గరికి తీసుకురాబోతున్నాడు. ఆ సమాధానాన్ని దేవుడే నీ దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు. అతి గొప్ప దేవుడు మనకున్నాడు. మనం చేయవలసిన పనుల్లో ఏంటో తెలుసా? ఆయన పాదాల దగ్గర కనిపెట్టడము. కుటుంబ ఆశీర్వాదానికి 5 సూత్రాలు ఉన్నాయి. మొట్టమొదటి సూత్రము, కుటుంబ పెద్దను గుర్తించాలి, గౌరవించాలి. 2వ సూత్రము, మందసాన్ని ఇంటిలోనికి తెచ్చుకోవాలి. నీ పెద్ద ఎవరో తెలుసా? నీ తండ్రి ఎవరో తెలుసా? నీ కుటుంబానికి తండ్రి ఎవరో తెలుసా? నీ గృహంలో మందసం ఉందా? మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉందా? కనీసం రోజుకి 2 వచనాలైనా నువ్వు చదువుకుంటున్నావా? 3వది, పిసికిన మొదటి పిండి ముద్దను యాజకునికి ఇవ్వాలి. అనగా యాజకునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎలా తప్పించుకుందామని అనుకోకూడదు. దైవ సేవకుడిని నిర్లక్ష్యం చేయకూడదు. దైవ సేవకుడిని నువ్వు బాధ పెట్టకూడదు. దైవజనుడు నీ కొరకు ఏడిస్తే అది నీకు దీవెన. దైవజనుడు నీ వలన ఏడిస్తే అది నీకు బాధ, అది నీకు నష్టం, అది నీకు శాపం. నీ వలన దైవజనుడు ఏడకూడదు. ఈ మనిషి పెద్ద తలపోటు అయిపోయింది, వాక్యాన్ని వీరు పాటించడం లేదు. అయ్యో, నేను ఎంతో సిద్ధపడి నీ పాదాల దగ్గర కనిపెట్టి వాక్యాన్ని విత్తుతున్నాను నాయన, అయినా వీరిలో మార్పు లేదు నాయన, వీరు ఎదురు తిరుగుతున్నారు ప్రభు అని నీ వలన దైవజనుడు ఏడకూడదు. అది నీకు మేలుకరము కాదు. నీ కొరకు ఏడాలి. ప్రభువా, ఈ కుటుంబాన్ని ఇంకా దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా, వారికి గృహం లేదు, గృహం ఇవ్వండి నాయన, ఆరోగ్యం కావాలి నాయన అని నీ కొరకు ఏడిస్తే అది నీకు ఆశీర్వాదం. నువ్వు పెద్ద తలపోటు అయిపోయి నీ వలన దైవజనుడు ఏడిస్తే అది నీకు ఆశీర్వాదకరము కాదు. మరి దైవజనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నావా? 4వదిగా, దేవుని దయను ఆశ్రయించాలి. దేవుని దయ లేకపోతే ఏమీ లేనట్టే. ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుని దయ వలన గనక. దేవుని దయ కొరకు ఉదయాన్నే మనము దేవుని వేడుకోవాలి. దేవుని కృప బియ్యంలాగా స్టాక్ ఎట్టుకునేది కాదు, కారంలాగా నిలవేసుకునేది కాదు. దేవుని కృప ఇగో ముడి సరుకులాగా దాచుకునేది కాదు. ప్రతిరోజు కూడా ఉదయం లేచిన తర్వాత ఆయన దయ కొరకు ఆయన మీద మనం ఆధారపడాలి. అయ్యా, నీ కృప చొప్పున నన్ను నడిపించు నాయన, నీ కృపను నాకు దయచేయి నాయన అని ప్రతిరోజు ఆయన కృప కొరకే మనం వేడుకోవాలి. 5వ చివరి సత్యము, వేచి ఉండాలి. యాకోబు ముఖము సిగ్గుపడదు, యాకోబు ముఖము తెల్లబారదు. ప్రియ దేవుని సంగమా, దేవుడు మిమ్మల్ని సిగ్గుపరచడం, దేవుడు మీ ముఖాలను తెల్లబారనీయుడు. దానికి మీరు చేయవలసిన పని ఏంటంటే వేచి ఉండాలి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా ఉద్యోగానికి ఇస్తాడు, ఆ గర్భఫలానికి ఇస్తాడు, ఆరోగ్యానికి ఇస్తాడు, ఆ మంచి గృహాన్ని దేవుడికి ఇస్తాడు. ఇచ్చేంత వరకు ఆయన బలిష్టమైన హస్తాల కింద అణిగిమణిగి ఉండాలని, అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక.